శాంతి. ఈరోజు డిసెంబర్ 14వ తేదీ 2023. సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు తమ సౌభాగ్యాన్ని తయారు చేసుకోవాలి అంటే ఈశ్వరీయ సేవలో తత్పరులవ్వండి. మాతలకు, కన్యలకు తండ్రికి సమర్పితమవ్వాలనే తీవ్రమైన ఉమంగం అనేది రావాలి. శివశక్తులు తండ్రి పేరును ప్రసిద్ధం చేయగలరు. ప్రశ్న: కన్యలందరికీ బాబా ఏ శుభ సలహా ఇస్తారు? సమాధానం: ఓ కన్యలారా, మీరిప్పుడు అద్భుతాన్ని చేసి చూపించండి. మీరు మమ్మా సమానంగా అవ్వాలి. మీరిప్పుడు ప్రాపంచిక కీర్తి ప్రతిష్టలను వదులుకోండి. నిర్మోహులుగా అవ్వండి. ఒకవేళ అదర్ కుమారీలుగా అయితే మచ్చ ఏర్పడుతుంది. రంగురంగుల మాయ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. మీరు ఈశ్వరీయ సేవ చేస్తే వేలాది మంది వచ్చి మీ చరణాలపై పడతారు కదా. ఇలాగా కన్యలకు బాబా సలహా ఇస్తూ ఉన్నారు. ఈరోజు పాట: మాత ఓ మాత, మీరే సర్వుల భాగ్య విధాత అయినారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఈ ప్రపంచంలో బాహ్యమైన అలంకారాన్ని చేసుకోకూడదు. షో పనికిరాదు. సంపూర్ణంగా ఉత్తీర్ణులయ్యేందుకు గుప్తమైన పురుషార్థం చేస్తూ ఉండాలి. రెండవ పాయింట్: ఈ రంగురంగుల ప్రపంచంలో చిక్కుకోకూడదు. నిర్మోహులుగా అయి తండ్రి పేరు ప్రసిద్ధం చేసే సేవ చేయాలి. సర్వుల సౌభాగ్యాన్ని మేల్కొల్పాలి. ఈరోజు వరదానం: దిలారాముడైన తండ్రి స్మృతి ద్వారా 3 కాలాలను మంచిగా చేసుకునేవారు ఇచ్ఛాముక్త భవ, కోరికల నుండి ముక్తులు కండి. వరదానం యొక్క వివరణ: ఏ పిల్లల హృదయంలో ఒక్క హృదయాభిరాముడైన తండ్రి స్మృతి ఉంటుందో వారు సదా వాహ్ వాహ్ అనేటటువంటి పాటలు పాడుతూ ఉంటారు. వారి మనస్సు ద్వారా స్వప్నంలో కూడా అయ్యో అనేటటువంటి పదం వెలువడదు. ఎందుకంటే జరిగిపోయింది వాహ్, ఏం జరుగుతుందో అది కూడా వాహ్, ఏం జరగబోతుందో అది కూడా వాహ్. 3 కాలాలు వాహ్ వాహ్ అనగా మంచి కంటే మంచివి. ఎక్కడైతే అంతా బాగుంటుందో అక్కడ ఏ విధమైన కోరిక ఉత్పన్నమవ్వదు. ఎందుకంటే అన్ని ప్రాప్తులు ఉన్నప్పుడే బాగుంది అని అంటారు కదా. ప్రాప్తుల యొక్క సంపన్నంగా అవ్వటమే ఇచ్ఛాముక్తులుగా అవ్వటం. సర్వప్రాప్తులు ఉన్నాయి అంటే కోరికల నుంచి ముక్తులుగా అవ్వటము. స్లోగన్: సంస్కారాలను ఎంత శీతలంగా చేసుకోవాలి అంటే కోపం యొక్క సంస్కారం కానీ ఆవేశం యొక్క సంస్కారం కానీ ఇమర్జ్ కాకూడదు. అంతగా సంస్కారాన్ని శీతలంగా తయారు చేసుకోవాలి అంటున్నారు బాబా. ఓం శాంతి.